రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అన్న జై శ్రీరామ్. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న నేను ఎమ్మెల్యే కాకముందు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. సభా సాంప్రదాయాలు, సభలో ఎలా ఉండాలి, ప్రతిపక్షం అంటే ఏంది, అధికార పక్షం అంటే ఏంది, అవన్నీ కూడా జిల్లా పరిషత్లో చూసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా అప్పుడు నేను ఈ అసెంబ్లీ ముందర నుండి వెళ్తూ ఉంటే అసెంబ్లీ ముందరున్న పోలీస్ బందోబస్తును చూసి, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల బండ్లను చూసి, అసెంబ్లీకి లోపలికి రావాలంటే కూడా పాసులు ఉండాలి, లోపల పాత్రికేయులు ఉంటారు, బయట భారీ బందోబస్తు ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ప్రజలకు బాగా మంచి చేస్తారు. అసెంబ్లీలో మాట్లాడి ప్రజలకి కానీ ఉద్యోగస్తులకు కానీ ప్రభుత్వాన్ని రేపొద్దున రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు ఈ అసెంబ్లీలో కూర్చుంటారనేది నేను అనుకున్నాను. ఆ రోజు అనుకునేవాడిని, బయట నుంచి చూసినప్పుడు ఈ అసెంబ్లీకి ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడెప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అదృష్టం వస్తుందా అని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తే మొన్న ఆ దేవుడు, ఆ కామారెడ్డి ప్రజలు కరుణించి 2023 డిసెంబర్లో గెలిపించారు. ఇప్పటికి సుమారు 7 నెలలు కంప్లీట్ అయి 8వ నెలకు వచ్చినాం. మొదటి రోజు అసెంబ్లీకి వస్తుంటే ఆ పోలీస్ బందోబస్తు మధ్యాహ్నం నుంచి లోపలికి వస్తుంటే నిజంగా దేవాలయంలోకి వస్తున్నాం, ప్రజలకు పని చేసి పెట్టే గుండెలాంటి అసెంబ్లీలోకి వస్తున్నామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అసెంబ్లీలో మొదటి రోజు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అక్కడ చూస్తుంటే వాతావరణము రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ, ఈ కామారెడ్డి నియోజకవర్గాన్ని కానీ, ఈ తెలంగాణని రాష్ట్రంలో, దేశంలోనే ఈ రాష్ట్రానికి ప్రథమ స్థానం వచ్చే పరిస్థితికి వచ్చే నాయకులు ఉన్నారు అని అనుకున్నాం. ఎందుకంటే కామారెడ్డి నుంచి పోటీ చేసిన నా అదృష్టం ఏంటంటే, నా మీద ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు, నా మీద ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ముగ్గురం కూడా అసెంబ్లీలో కూర్చుండడం అనేది నిజంగా చరిత్రది. దానికి నేను చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే ఆ ఇద్దరు కూడా పెద్ద తలకాయలు, చాలా అనుభవం ఉంది. 5, 6, 7, 8 సార్లు అసెంబ్లీలో కూర్చున్నటువంటి వ్యక్తులు, పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారని అనుకున్నాం. అన్న, మన ఇంట్లో ఒక 10,000 రూపాయలకు పనిచేసే హౌస్మేట్, లేదా మన వ్యవసాయ భూమిలో ఒక 300కు కూలికొచ్చే వ్యక్తి, అన్న నేను ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచాం, అనవసరంగా వచ్చామేమో, ఈ అసెంబ్లీకి రాకున్నా బయట ఉండి పోరాడినా 10 మందికి లాభం జరుగుతుండే అనుకున్నాం. మాస్టర్ ప్లాన్ మీద గొడవ చేస్తే ప్రజలకు లాభమైంది, మాస్టర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది, పదవి లేదు. పావలా వడ్డీ గురించి మహిళల పక్షాన నిలబడి కొట్లాడితే వారికి పావలా వడ్డీ వచ్చింది, అప్పుడు నాకు పదవి. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు అది ప్రజలకు లాభమైంది. కానీ ఒక ఎమ్మెల్యేగా, ఒక నియోజకవర్గ నాయకునిగా, ఒక పార్టీ ప్రతినిధిగా అసెంబ్లీకి నన్ను ప్రజలు పంపిస్తే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి అసెంబ్లీలో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.